ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రం 3-4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి, 1-2 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. ఈ వృషభ మిథునాలకు సంబంధించి రాశి ఫలితాన్ని కూడా మీకు ఇంతకుముందు వీడియోలు అందజేశాను. గురు శని రాహుకేతుల ప్రభావాన్ని కూడా అందజేయడం జరిగింది. ఈ నక్షత్ర నాడీ జ్యోతిషంలో వీటి యొక్క ప్రభావాన్ని మరింత వివరంగా మనం పరిశీలన చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు రెండింటిని కూడా. వృషభ రాశిలో ఉన్న 1-2 పాదాలను ముందర పరిశీలన చేసినట్లయితే మీకు జూన్ 2 దాకా గురుగ్రహ సంచారం అనుకూలం. జూన్ 2 దాకా శని 11వ స్థానంలో శని సంవత్సరం అంతా మీకు అనుకూలం. అలాగే డిసెంబర్ 5 తర్వాత కేతుగ్రహం మీకు అనుకూలం. ఏది వృషభంలో ఉన్నటువంటి మృగశిర 1-2 పాదాల వాళ్ళకి. మిథున రాశిలో ఉన్న 3-4 పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుగ్రహం అనుకూల సంచారం. తర్వాత జనవరి 24 నుంచి ఉగాది వరకు గురుగ్రహం అనుకూలం. ఒక 6 నెలలు అనుకూలం, ఒక 6 నెలలు వ్యతిరేకం గురుడు. శని రాహువు 2 గ్రహాలు కూడా సంవత్సరం అంతా వ్యతిరేకం మీకు. మిథున రాశిలో మృగశిర వాళ్ళకి డిసెంబర్ 5 వరకు కేతు అనుకూలం, తర్వాత కేతువు కూడా వ్యతిరేకం. మొత్తం మీద సంవత్సరంలో దాదాపుగా శని రాహులు పూర్తిగా వ్యతిరేకం రాశిరీత్యా. కేతువు డిసెంబర్ నుంచి కేతువు వ్యతిరేకం. గురుడు 6 నెలలు అనుకూలం, 6 నెలలు వ్యతిరేకం. ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి మీ కందాయ ఫలితాలు తీసుకున్నట్లయితే 0-0-1. చివరి 4 నెలలు కొంత లాభం కలుగుతుంది, కానీ మొదటి 8 నెలలు మనోభీతి, అనారోగ్యాలు, భయాలు వెంటాడుతూ ఉంటాయి. తెలియని భయం, అన్కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. జన్మరాశిలో గురుగ్రహ సంచారం అనారోగ్యాన్ని కలగజేస్తుంది. తెలియని భీతి, భయం కలుగుతూ ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోండి. టెన్షన్ ఎక్కువ పడక్కర్లేదు. ఎక్కువ టెన్షన్ పడడం వల్ల ఇబ్బంది తప్ప ఉపయోగం ఏమి ఉండదు. ఈ గోచార భేదా సూత్రాలు తీసుకున్నట్లయితే, నక్షత్ర భేదా నాడీ ఫలితాలు సూత్రాలు తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా గురుగ్రహం యొక్క ప్రత్యేక వేదా సూత్రాలు, వేదా ప్రభావం మీ మీద ఏమీ లేదు. ఈ మృగశిర నక్షత్రం వారికి ఈ గురుడు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, మళ్ళా ఆశ్లేష సంచారం మకర గమనంలో. మీకు ఎటువంటి వేద ప్రత్యేకంగా లేదు. రాశిరీత్యా వచ్చే ఫలితం తప్ప మీకు నక్షత్ర సూత్రాలు వచ్చే ఫలితం మీకేమీ లేదు. ఇక శనిగ్రహాన్ని తీసుకున్నట్లయితే శని 23 నక్షత్రంలో సంచారం, రేవతి నక్షత్రంలో. ఈ సంవత్సరం శని ఉత్తరాభాద్ర, రేవతి 2 నక్షత్రాల్లో సంచారం చేస్తాడు. ఉత్తరాభాద్రలో సంచారం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రేవతి నక్షత్రంలో సంచారం మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. ఈ సంవత్సరం ఉగాది లగాయతు మే 17 వరకు ఉత్తరాభాద్రలో సంచారం. అది పెద్దగా ఇబ్బంది ఉండదు. 10వ స్థానంలో శనిగ్రహ సంచారం ఇబ్బందే, అది మామూలు రాశిరీత్యా వచ్చేటువంటిది. అయితే మే 17 నుంచి అక్టోబర్ 9 దాకా శనిగ్రహం యొక్క ప్రభావం వ్యతిరేకంగా చాలా ఎక్కువగా ఉంటుంది. అనవసరం వివాదాల్లో తలదోర్చడము, లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకోవడం, పక్క వాళ్ళ కోసం శ్రమ పడడం, మితిమీరి శ్రమ. ఉద్యోగంలో శని ఆదివారం కూడా సెలవులు ఉండవు, పండగల సెలవులు ఉండవు. పక్క వాళ్ళు సెలవులు పెడితే వాళ్ళ పని కూడా మీరే చేయాలి. ఈ రకంగా విపరీతమైన శ్రమ. కుటుంబ విషయాల్లో కూడా అనవసరమైన శ్రమ ఎక్కువగా ఎవరికి? మిథున రాశి వాళ్ళకి ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వృషభం వాళ్ళకి కొంత పర్వాలేదు. మిథునంలో ఉన్నటువంటి ఈ మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఈ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం మానేయాలనిపిస్తుంది. అనవసరమైన తగాదాలు వస్తూ ఉంటాయి, చికాకులు పెరిగిపోతాయి, తట్టుకోవాలి. మళ్ళా మీకు ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి సంవత్సరం ఉగాది వరకు ఈ శనిగ్రహ సంచారం రేవతి నక్షత్రంలో సంచారం. ఇది మీకు అంతా కూడా వ్యతిరేకంగా ఉంటుంది. ఇక రాహుకేతువుని తీసుకున్నట్లయితే రాహువు ధనిష్ఠ నక్షత్రంలో సంచారం ఏదైతే ఉంటుందో అది మీకు వ్యతిరేకం. ఎప్పటి నుంచి? ఆగస్టు 2వ తారీఖు నుంచి ఉగాది, నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు ఏప్రిల్ 10వ తారీఖు దాకా ధనిష్ఠ నక్షత్రంలో రాహుగ్రహ సంచారం. దీని మూలంగా స్థానచలనాలు, విదేశీ ప్రయాణాలు ఉంటాయి కొంతవరకు. కేతువు ప్రభావం మీ మీద ప్రత్యేకంగా ఏమీ లేదు. రాశిరీత్యా వచ్చేటువంటి ఫలితం తప్ప. అంటే డిసెంబర్ 5 వరకు మిథునంలో ఉన్నటువంటి మృగశిర 3వ పాదాల వాళ్ళకి అనుకోను,
మృగశిర 1-2 వాళ్ళకి డిసెంబర్ 5 తర్వాత అనుకూలం. రాహుగ్రహం కృత్తికా నక్షత్రం 1-2 వాళ్ళకి 10వ స్థానంలో, 3 నెలలు 9వ స్థానంలో సంచారం వ్యతిరేకం. స్థితిరీత్యా వ్యతిరేకమైనప్పటికి కూడా మీకు రాహువు ఆగస్టు 2 తర్వాత ఉద్యోగంలో స్థానచలనం కలిగించే అవకాశం ఉంటుంది. కొంతవరకు దాన్ని బెనిఫిట్గా తీసుకునే ప్రయత్నం చేయండి. చాలా కాలం నుంచి మీకు వీసాది వచ్చి కూడా వెళ్ళలేని పరిస్థితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తే విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీకు ప్రయాణాల్లో సమస్యలు, చివరి నిమిషంలో వాయిదాలు పడ్డాలు, ఇలాంటి డిసప్పాయింట్మెంటు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి ఎక్కువగా ఉంటుంది? వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వృషభంలో ఉన్నటువంటి మృగశిర 1-2 పాదాల వాళ్ళకి చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదాలు పడ్డాలు ఇవన్నీ కూడా అవకాశం ఉంటుంది. మిథునంలో వాళ్ళకి కొంత పర్వాలేదు. స్థానచలనాలు, వేరే ఊరు మారడము, వేరే ఉద్యోగం మారడము, ఉన్న ఏరియాను వేరే మారడం. ఇక్కడ ఈ స్థానచలనం అన్నప్పుడు సొంత ఇల్లు వదిలిపెట్టి ఉద్యోగాల దగ్గరికి, ఆఫీస్ దగ్గరికి రెంట్కి ఇల్లు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల తీసుకున్న నిర్ణయాలు 1-2 సార్లు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి. శనిగ్రహానికి, రాహుగ్రహానికి పరిహారం చేసుకోండి. దుర్గాదేవి ఆరాధన, శివారాధన విశేషం. నవగ్రహాల ప్రదక్షిణాలు చేయండి. మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఎవరికి రిఫరెన్స్ ఇచ్చి ఈ సంవత్సరం మీరు ఉద్యోగాలు ఇప్పించద్దు. ఈ జాగ్రత్త తీసుకోండి. మీరు ఎవరిని ఇప్పించాలి అంటే వేరే ఫ్రెండ్ ద్వారా రిఫరెన్స్ ఇవ్వండి తప్ప మీరు డైరెక్ట్గా మీరు రిఫరెన్స్ ఇవ్వద్దు. ఈ పరిహారాలు చేసుకోండి మంచిది. శనిగ్రహానికి, రాహుగ్రహానికి నవగ్రహాల ప్రదక్షిణాలు చేయండి. మీరు ప్రత్యక్షంగా మీరు చేసుకోలేనట్లయితే మన దేవప్రసన్న కార్యాలయంలో నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు నెలకి 2 సార్లు జరుగుతాయి. వాటిలో పాల్గొనొచ్చు. వాటి సంబంధించిన వివరాలను కూడా ఏప్రిల్ 1 తారీఖు రాశి ఫలితాలు అయిన తర్వాత, వీడియోలు అయిన తర్వాత అందజేస్తాను. చూడండి. సంపూర్ణంగా మీరందరూ కూడా సకల శుభాలు పొందాలి. శుభం భూయాత్.